హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నా గార్డెన్ నా ప్రపంచం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక ఈరోజు అయితే మన డ్రాగన్ ప్లాంట్ గురించి అయితే చెప్తానండి. నాకైతే 2 ఇయర్స్కే ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అది ఇప్పుడు ఫ్లవర్స్ కూడా చూపిస్తానండి. ఇదైతే వైట్ పల్ప్ ఉన్న డ్రాగన్ మొక్క అండి. ఇంకా వెనక కనిపిస్తుంది కదా, ఇదైతే పింక్ పల్ప్ ఉంటుంది కదండి, అది ఈ డ్రాగన్ మొక్క. ఇది కూడా సీడ్ ద్వారా గ్రో చేశానండి. నాకు 2 ఇయర్స్కే కాపు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక వైట్ పల్ప్ ఉన్న డ్రాగన్ మొక్క అయితే 4 ఇయర్స్ అవుతుందండి. ఇంకా 4 ఇయర్స్కి అది కాపు స్టార్ట్ అయింది. ఇది 2 ఇయర్స్కే కాపు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లవర్ కూడా చూపిస్తాను మీకు. చిన్న చిన్నవి వచ్చాయండి, వాటిని చూపిస్తాను, చూసేయండి. ఇంకా నాకు ఫాస్ట్గా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వడానికి నేనేం టిప్స్ పాటించాను. ఇక లేటుగా ఇంకా వైట్ కలర్ డ్రాగన్ ఉంది కదండి, అది అయితే లేటుగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది కదా, దానికి ఏం మిస్టేక్స్ చేశానో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇదైతే పింక్ కలర్ డ్రాగన్ అండి. చూడండి, ఒక స్టెమ్కే 2 ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక వైట్ కలర్ డ్రాగన్ మొక్కకు కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది కదా, అవి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను, చూసేయండి. వీడియోనైతే చివరి వరకు చూడండి. నేను ఏం టిప్స్ పాటించానో, ఏం మిస్టేక్స్ చేశానో అవన్నీ ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇక ఇప్పుడైతే ఫ్లవర్స్ అయితే చూపిస్తాను, చూడండి. చూసారా ఎంత ఫ్లవర్ అయితే వచ్చిందో? ఇంత పెద్ద సైజు వచ్చేదాకా మాకు అస్సలు తెలియలేదండి. ఇక ఇవైతే ముళ్ళుంటాయి కాబట్టి గోడకి ఇటు సైడు వేసాం కదా, ఇంకా చూసుకోలేదు. అది కాక జూన్ జూలైలో ఈ ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవుతుందని నేను చూశాను యూట్యూబ్లో. ఇంకా అందుకని నేను చూసుకోలేదండి. చూసేసరికి అసలు ఎంత పెద్ద ఫ్లవర్ వచ్చింది. అది వచ్చాక మళ్ళీ ఇంకా చూసారా ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. ఇదైతే పోయిన సంవత్సరం అండి డ్రాగన్ మొక్క. చూసారా అసలు ఎంత చిన్న మొక్క. ఇంకా పక్కన స్టెమ్స్ కూడా లేవండి, చూసారు కదా, కనిపిస్తుందా? ఇంకా ఇప్పుడైతే చూడండి అసలు ఎంత పెద్ద మొక్క అయిందో, ఎన్ని స్టెమ్స్ వచ్చాయో చూసారు కదా. ఇదిగోండి, ఇంకా ఈ సంవత్సరం అయితే ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాక ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చూసారు ఎంత పెద్ద మొక్క అయిపోయిందో. ఇంకా చాలా స్టెమ్స్ కూడా వచ్చాయి. దీనికైతే ఎక్కువ తెగుళ్ళు అయితే ఆశించవండి. చూసారా ఇక్కడ ఎల్లో కలర్గా వచ్చింది కదా, ఇలా రావడానికి వాటర్ మనం ఎక్కువగా పోయటం వల్ల ఇలా ఎల్లో కలర్గా మారుతుందండి. ఇక ఇప్పుడు ఈ స్టెమ్ కటింగ్ చేసుకుంటే మనకి సైడ్ కొమ్మలు వస్తాయండి. ఇంకా ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. నేనైతే ఇలాగే చేశాను. చూసారా ఇక్కడ ఆల్రెడీ చేశాను. అసలు ఎన్ని స్టెమ్స్ వచ్చాయో మీకు ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. అలా కట్ చేయడం వల్ల మనకి చాలా స్టెమ్స్ అయితే వస్తాయండి. ఇక అవి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇవన్నీ నేను అక్కడ కట్ చేయడం వల్ల ఇన్ని స్టెమ్స్ అయితే వచ్చాయి. కింద నుంచి చూపిస్తాను. 1 కనిపిస్తుంది కదా, ఇది 2 3 4 5 6, వెనక ఒకటి ఉందండి, 7 8 9. నేను అలా స్టెమ్ కటింగ్ చేయడం వల్ల మళ్ళీ కొత్తగా ఎన్ని స్టెమ్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు కూడా వీటిని కూడా కట్ చేసుకుందాము. ఇవి వచ్చి కూడా చాలా రోజులు అవుతుందండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఇప్పుడు పూత అయితే స్టార్ట్ అయిపోతుంది. అలా అని అన్నీ కట్ చేయవాకండి, ముదురుగా ఉన్న కొమ్మలు మాత్రమే కట్ చేయండి. ఇలా కట్ చేయడం వల్లే నాకు ఎన్ని స్టెమ్స్ అయితే వచ్చాయి. ఇంకా 2 ఇయర్స్కి ఫ్లవర్ కూడా స్టార్ట్ అయిందన్నా కదా పింక్ కలర్ది, దానికి కూడా చూపిస్తానండి. ఇలా ముదురుగా ఉన్న కొమ్మలకు మాత్రమే కట్ చేసుకోండి. ఇక కింద అన్నీ కట్ చేశాను, కింద చూపిస్తాను చూడండి. ఈ 3 కొమ్మలు అయితే లేతగా ఉన్నాయండి, ఇంకా ముదరలేదు. ఇక కొత్తగా ఇక్కడ కొమ్మలు కూడా స్టార్ట్ అవుతున్నాయి, పైన కనిపిస్తుంది కదా, అందుకని వీటిని అయితే కట్ చేయట్లేదు. ఇక దీన్ని అయితే నేను 5 లీటర్ల నూనె క్యాన్ ఉంది కదండి, అందులో సీడ్స్ నారు పోసాను. పోసిన తర్వాత 2 ఇయర్స్ పాటు నేను అందులోనే ఉంచానండి. ఇంకా దేంట్లోకి మార్చలేదు. అందులోనే ఉంచడం వల్ల నాకైతే అసలు మొక్క పెదగలేదు, సైడ్ బ్రాంచెస్ కూడా అస్సలు రాలేదండి. తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఇలా వాటర్ క్యాన్ ఉంది కదండి, ఈ వాటర్ క్యాన్లో ఇసుక వేసి ఇక పశువులు ఏరు వేసి పెట్టేశాను. పెట్టాక చాలా ఫాస్ట్గా గ్రోత్ అయితే ఉంది. అందుకని చెప్పి నేను అప్పుడు దాంట్లో నుంచి కూడా తీసి ఇలా ఫ్రిడ్జ్ బాక్స్లో అయితే పెట్టేశానండి. ఫ్రిడ్జ్ బాక్స్లో పెట్టడం వల్ల చూడండి అసలు మొక్క ఎంత బలంగా వచ్చాయో, ఎన్ని కొమ్మలు వచ్చాయో. నాకైతే ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా. ఇక ఇదైతే పింక్ కలర్దండి.
దీన్నైతే నారు పోసింది వాటర్ బౌల్లో నారు పోసేసానండి వర్షాకాలంలో. చాలా ఫాస్ట్గా అయితే సీడ్స్ మొలకెత్తాయి. ఇంకా వాటిని ఒక మొక్క రాంగల్ని తీసి ఇలా కూలర్ టబ్లో బ్లూ కలర్ది మామిడి మొక్క పెట్టానండి. ఆ పైన ఉన్న భాగాన్ని తీసి ఇందులో పెట్టేసి ఇంకా డ్రాగన్ది పింక్ కలర్ది పెట్టేశాను. అందులోనే ఈ బ్లాక్ మిర్చి కూడా పెట్టానండి. ఇక బొప్పాయి మొక్క కూడా పడిమలిచింది. ఇంకా ఇప్పుడే ఫ్రూటింగ్ ఫ్లవర్స్ అసలు ఏం స్టార్ట్ అవ్వవు కదా. ఆల్రెడీ ఒక మొక్క పెట్టాను, 4 ఇయర్స్ అయినా కానీ స్టార్ట్ అవ్వలేదు. అందుకని చెప్పి ఇంకా వీటినైతే అలాగే ఉంచేశాను. కానీ అసలు ఇక ఈ టైంలో చాలామంది స్టెమ్ కటింగ్స్ అయితే చేస్తున్నారని నేను కూడా చేశానండి పింక్ కలర్ దానికి. అసలు చేసిన ఒక 20 డేస్లోనే నాకు ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి. నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే 4 ఇయర్స్ అవుతున్న దానికి ఇంతవరకు రాలేదు. 2 ఇయర్స్ అయినా ఈ పింక్ కలర్ డ్రాగన్ మొక్కకు మాత్రం ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా వీటికైతే నేను ఎలా ఎరువులు ఇస్తానో చూడండి. ఇంకా డైరెక్ట్గా మట్టిలో అయితే ఎరువులు ఇవ్వనండి. ఇలా వాటర్ బౌల్లో కింద హోల్స్ పెట్టేసి ఎండుటాకులు వేస్తానండి. దాని మీద కొంచెం మట్టేసి కిచెన్ వేస్ట్, ఇంకా ఫిష్ వేస్ట్ ఉంటుంది కదండి, అది కూడా వేసేసి మట్టి కప్పేస్తాను. ఇంకా అందులో అది కంపోస్ట్ అయ్యేటప్పుడు వాటర్ వస్తుంది కదండి, అదంతా మట్టిలోకి వెళ్ళి మన డ్రాగన్ మొక్కకి మంచిగా పోషకాలు అందిస్తుంది. కిచెన్ వేస్ట్ ఎప్పుడైనా సరే మనం డైరెక్ట్గా మొక్కకి మొదల్లో అయితే ఇవ్వకూడదండి. అలా వేయటం వల్ల ఇక రూట్స్ దెబ్బతింటాయి. నేను ఎప్పుడు కూడా ఇలాగే ఇస్తాను. ఈ సంవత్సరం మన టెర్రస్ గార్డెన్లో ఇంకా ఫ్రూట్స్ కొన్ని అయితే స్టార్ట్ అయ్యాయి. అవి ఏమేమి మొక్కలు ఉన్నాయో ఇప్పుడు మీకు చూపిస్తాను, చూసేయండి. ఇక ఇది వర్షాకాలంలో నాటుకున్నానండి బొప్పాయి మొక్కలు. వీటికి కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఈ సంవత్సరమేనండి ఇది కూడా వర్షాకాలంలో నర్సరీ నుంచి తీసుకొచ్చి నాటాను. ఆల్ టైమ్ మ్యాంగో అండి. ఇది కూడా చాలా పూత అయితే వచ్చిందండి. ప్రతి కొమ్మకి పూతేనండి. మరి ఫస్ట్ టైం వచ్చిన పూత నిలబడుతుందో రాలిపోతుందో తెలియట్లేదు. ఇంకా పూత అయితే విపరీతంగా అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈ సంవత్సరం కూడా ఇది కూడా అండి యాపిల్ బేరు. ఈ మొక్కకు కూడా ఫ్రూట్స్ చూడండి అసలు ఎంత మంచిగా వచ్చాయో. పూత ఉంది, ఇంకా కాయలు కూడా ఉన్నాయండి. అసలు కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి, గుత్తులుగా. ఇవన్నీ ఈ సంవత్సరమే వచ్చాయండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇవన్నీ మీకు చూపించి నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవాలని చూపిస్తున్నానండి. నా గార్డెన్ అయితే చాలా చిన్నదండి. నాకు చాలా మొక్కలు అయితే లేవు. ఉన్న వాటినే చూసి నేను సంతోషపడిపోతూ ఉంటాను. ఇక ఆ సంతోషాన్ని మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఇంకా ఇది చూసారా సీతాఫలం అండి. దీనికి కూడా ఇప్పుడు ఫ్లవర్ స్టార్ట్ అయ్యాయి. కొన్ని ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి. పైన ఒకటి ఉంది కదా, కింద కూడా ఇంకొకటి ఉంది. ఇదైతే ఇంటి ముందు రోడ్డుకి మా ప్రహరీకి కొంచెం ప్లేస్ ఉంటుందండి, అక్కడ నాటాను. ఇక్కడ చూసారా ఎంత మంచి కాయ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఈ సంవత్సరమే ఫ్రూటింగ్ స్టార్ట్ అయిన ప్లాంట్స్ అయితే చూపించాను కదా. ఇక ఈరోజైతే కొన్ని లాంగ్ బీన్స్ ఉన్నాయండి, అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాము. ఇక నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వైట్ డ్రాగన్ ఉంది కదండి, వైట్ పల్పుది, అదైతే నారు పోసాక ఇక దాన్ని తీసి వేరే దాంట్లోకి మార్చకుండా అలాగే 2 ఇయర్స్ వదిలేయటం వల్ల మొక్క గ్రోత్ అయితే లేదు. ఇంకా అందుకే ఫ్రూట్ కూడా లేటుగా వచ్చిందని అనుకుంటున్నానండి. దాన్ని ఫ్రిడ్జ్ బాక్స్లో పెట్టాకేనండి బోల్డ్ అని కొమ్మలు వచ్చాయి. ఇక మొక్క కూడా చాలా ఫాస్ట్గా గ్రోత్ అయ్యింది. ఇంకా ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా, మీరు చూసారు కదా. ఇంకా పింక్ కలర్ది అయితే నేను అయితే వర్షాకాలంలో వేయడం వల్ల ఫాస్ట్గా సీడ్స్ మొలకెత్తాయండి. అసలు ఆ పింక్ కలర్ది అయితే మా వారు ఆఫీస్లో తినటానికని ఒక చిన్న ముక్క ఎవరో ఇచ్చారంటండి. అది ఆయన తినకుండా నాకు తీసుకొచ్చి ఇచ్చారు. దాన్ని నేను నారు పోసి ఇప్పుడు మన గార్డెన్లో గ్రో చేసి దాని నుంచి అయితే మనం ఫ్రూట్స్ కూడా తీసుకోబోతున్నాము. నాకైతే అసలు నేనే నమ్మలేనండి. ఎందుకంటే 2 ఇయర్స్కే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందంటే నేనే నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే 4 ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్న దానికి ఫ్లవర్స్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. అసలు ఇది 2 ఇయర్స్కే స్టార్ట్ అయ్యేలకి నాకు హ్యాపీనెస్కి చాలా ఇంకా అవధులు లేదండి. ఇంకా అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఇంకా ఇక్కడైతే బుడం దోసకాయ క్రీపరు ఒకటి పడి మలిచిందని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దానికైతే 2 కాయలు వచ్చాయి. ఒకటి సీడ్స్ కోసం వదిలేశాను, ఇంకోటైతే హార్వెస్ట్ చేశానండి. దీంట్లో చాలా వరకు చేదు వస్తాయి. ఒకసారి టేస్ట్ చేసి ఇది చేదో తీపో తెలుసుకొని
పీకేద్దామని చెప్పి టేస్ట్ చూశాను. ఇది చాలా చేదుగా అయితే ఉందండి. అందుకని ఆ క్రేపర్ని అయితే తీసేస్తాను. ఇంకా చేదుగా ఉన్నాయి, మనకి ఉంచుకున్న ఉపయోగం లేదండి. అందుకని ఆ క్రేపర్ని తీసేస్తాను. ఇక సీడ్స్ కోసం వదిలేసిన బ్లాక్ మిర్చి కొన్ని పండిపోయాయి, వాటిని హార్వెస్ట్ చేశాను. ఈరోజు నేను హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్స్ ఇవేనండి. లాంగ్ బీన్స్, టమోటాలు, బీరకాయలు అవి. ఇక నేను వీడియో పోస్ట్ చేసే టయానికి మన డ్రాగన్ ఫ్లవర్ అయితే ఇచ్చుకుందండి. చూడండి అసలు ఎంత పెద్ద ఫ్లవర్ అయితే వచ్చేసిందో, అసలు చూస్తుంటే కనుల పండుగగా ఉందండి. ఇక ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈ లైక్ కూడా చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.